వారం రోజులుగా కమ్మేసిన ముసురు వాతావరణం నుంచి తెలంగాణ రాష్ట్రం తేరుకోవడం లేదు. మరో 2-3 రోజుల్లో ముసురు వాతావరణం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ధర్మరాజు తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే 30% అధిక వర్షపాతం నమోదైందని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు అన్నారు. తెలంగాణకు ప్రస్తుతం ఎలాంటి అలర్ట్స్ కొనసాగడం లేదని, వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంటున్న వెదర్ సైంటిస్ట్ ధర్మరాజుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఈ విధంగా ఉంటాయి, ఎంత వర్షపాతం నమోదవుతుందో ఒకసారి వెదర్ సైంటిస్ట్ ధర్మరాజ్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మనకి జూన్, జూలైలో తగినంత వర్షపాతం నమోదవుతుందని మనకి తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులకు కూడా నీటి ప్రవాహం పెద్దగా రాలేదు, పెద్దగా ప్రాజెక్టులు కూడా నిండలేదు. ఇదే పరిస్థితులు రాబోయే రోజుల్లో కొనసాగుతాయా, ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నైరుతి పవనాల వల్ల మనకి 30% అధిక వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మనకి రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మనకి గత ఏడాది ఇదే జూలై నెలలో ఎక్కువ వర్షపాతం సార్, అంటే ఒక 18, 19, 20 ఒక 3 డేస్ పాటు ఎక్కువ వర్షపాతం పడింది. కానీ ఇప్పటివరకు జూన్, జూలైలో చూసుకుంటే ఎక్కువగా భారీ వర్షాలు కానీ పెద్దగా పడినట్టు లేదు, కొద్దిగా పడాయి. ఎందుకు సార్, ఎందువల్ల వర్షాలు ఎక్కువగా లేవు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ దాదాపు ఒక 4-5 డిస్టిక్స్ తప్పితే చాలా డిస్టిక్స్ అన్నీ కూడా మనకి అధిక వర్షపాతం నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్ ఇంకా లోటులోనే ఉంది, రంగారెడ్డి, సంగారెడ్డి, అంతేకాకుండా వరంగల్ కూడా కొన్ని జిల్లాలు లోటు వర్షపాతం ఒక 10% తక్కువ వర్షపాతం అనేది ఉంది. అది ఓవరాల్గా మనం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసుకున్నట్లయితే 30% వర్షం అధికంగానే పడిందనే ఒక అంచనాలు వేయచ్చు. ప్రస్తుతం ఇంకా సీజన్ ఈ యొక్క నైరుతి పవనాల సీజన్ కొనసాగుతుంది కాబట్టి ఆగస్టు నెలలోను, సెప్టెంబర్ నెలలో కూడా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఎక్కువ వర్షాలు ఏ విధంగా పడబోయే అవకాశం ఉంది సార్? ఎక్కువగా ఏ జిల్లాలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా భారీ వర్ష సూచనలు ఏమీ ప్రస్తుతం కనిపించడం లేదు. రాష్ట్రం మొత్తం కూడా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా ఎటువంటి భారీ వర్ష సూచనలు అయితే కనిపించడం లేదు. రాష్ట్రం అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నమోదైనటువంటి అధిక వర్ష ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా జయశంకర్ భూపాల్పల్లి, అంతేకాకుండా జగిత్యాల, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత చూసుకున్నట్లయితే అధికంగా మూల్గు 83% వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నారాయణపేట్, తర్వాత ఇంకా సౌత్లో కనుక చూసుకున్న వనపర్తి, సో ఇవాళ చూసుకున్నట్లయితే ఇంకా 72% హనుమకొండ, ఇలా కొన్ని జిల్లాలకి అధిక వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కడైతే లో వర్షపాతంలో తక్కువగా ఉందో అక్కడ కూడా ఎక్కువ సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. తెలంగాణకి ఏ అలర్ట్లు కొనసాగుతున్నాయి సార్? ప్రస్తుతం తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎటువంటి కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేయలేదు. అంతేకాకుండా ఈ యొక్క వర్ష సూచనలు ఆయా కలర్స్తో కూడా మేము ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే భారీ వర్ష సూచనలు ఉన్నాయో ఆ భారీ వర్ష సూచనల ద్వారా ఈ వరదలు అనేవి వస్తాయి అనేది ఒక అంచనా వేయడం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికారులను ఎప్పటికప్పుడు ఆ యొక్క వార్నింగ్స్తో మేము అలర్ట్ చేయడం జరుగుతుంది. తగిన సూచనలతోటి అలర్ట్ చేస్తామంటూ కూడా వెదర్ సైంటిస్ట్ ధర్మరాజ్ సార్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.